భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సన్నిధానంలో ధనుర్మాసం విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా పురస్కరించుకుని ముఖ్యమైనటువంటిది ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఉత్తరద్వారం ప్రత్యేకత. కాబట్టి మన భీమవరం పట్టణంలో మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి ప్రత్యేకంగా ఉత్తరద్వారం కూడా ఉన్నది. కాబట్టి శ్రీవారికి ఆ రోజున శుక్రవారం రోజున 10వ తారీఖు ఉదయాన్నే తెల్లవారుజామున 2 గంటలకే స్వామివారి యొక్క ఆలయం తలుపులు తెరిచి స్వామివారికి మేలుకొలుపు, అనంతరం స్వామివారి యొక్క అర్చన కొరకు తీర్థబిందు 2:30కి స్వామివారి తీర్థబిందు తీసుకురావడం జరుగుతుంది. అనంతరం ధనుర్మాస విశేషమైనటువంటి సేవలు స్వామివారికి ప్రారంభమవుతాయి. అనంతరం 5 గంటలకు ఉత్తరద్వారం దగ్గరికి స్వామివారు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామివారు ఉత్తరద్వారం దగ్గర సర్వాలంకార శోభితంగా అలంకరించడం కొరకు అక్కడికి తోడుకుని తీసుకుని వచ్చి, అనంతరం అర్చక స్వాములు ఆ స్వామివారికి అమ్మవారులను బంగారు కిరీటధారుడై స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరణ చేసుకుని ఆలయ అధ్యక్షులు వెంకటరాజు గారి దంపతులచే ఉత్తరద్వారం వద్ద విశేష పూజను నిర్వహించి ద్వార పూజను, అనంతరం స్వామివారి యొక్క ఆ రోజు కైంకర్యం చేసినటువంటి ఉభయదారులు ఎవరైతే ఉన్నారో దాతలు, వారు, కమిటీ సభ్యులు, భక్తులు అందరూ కూడా ఏకకాలంలో ఉత్తరద్వారంలో ఉండేటువంటి స్వామివారిని దర్శనం చేసుకుని, అనంతరం ప్రత్యేక దర్శనం ద్వారా వచ్చేటువంటి భక్తులను ముందుగా, అలాగే ఉచిత దర్శనం నుంచి వచ్చినటువంటి భక్తుల్ని తరువాతగా ఇద్దరిని కూడా 2 మార్గాల్లో అందరికీ కూడా దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరుచుకుని జనవరి 10వ తేదీ శుక్రవారం రోజున భక్తులందరికీ కూడా సాయంత్రం వరకు కూడా దర్శనం, ఉత్తరద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని సేవించుకుంటారని చెప్పి ఆహ్వానం చేస్తున్నాం. వృద్ధులు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నటువంటి వారు ఉంటే ఉదయం తోపులాటగా దర్శనాలకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వారికి సాయంత్రం కూడా అవకాశం ఉంది. కాబట్టి సాయంత్రం రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఉదయం స్వామివారిని సేవించుకోవడానికి ప్రత్యేక దర్శనం కూడా ఉంది, అలాగే ఉచిత దర్శనం కూడా ఉంది. 2 దర్శనాలు, ఎవరికి ఏ దర్శనం కావాలో వారు చూసుకుని అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని సేవించుకుంటారని చెప్పి భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసంలో ఉత్సవాల్లో భాగంగా మరి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్ బోర్డులో ప్రతి సంవత్సరం కూడా ఆలయ ప్రతిష్ఠ నుంచి కూడా ఇది 8వ సంవత్సరం 14వ సంవత్సరం ప్రతిష్ఠ నుంచి కూడా మరి ఇంకూరి వెంకటరాజు గారి దంపతులు మరి క్రమం తప్పకుండా స్వామివారికి అన్ని విగ్రహాలకి కూడా, ఆలయంలో ఉన్నటువంటి అన్ని విగ్రహాలకి కూడా మరి ఎప్పుడూ కూడా సుమారు 40-50 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు ముక్కోటి సందర్భంగా అన్ని వస్త్రాలు స్వామివారికి మార్చాలనే ఉద్దేశంతో వారే స్వయంగా ఇవన్నీ కూడా అన్ని షాపుల్లోని మంచి మంచి క్వాలిటీ ఉన్నటువంటి మరి వస్త్రాలను తీసుకొచ్చి వారు చేయటం జరుగుతుంది. వారికి, వారి కుటుంబ సభ్యులకి మరి దేవాలయం తరఫున అందరూ కూడా స్వామివారు పూర్తిగా వారికి ఆశీస్సులు ఉండాలని చెప్పి కమిటీ తరఫున తెలియజేయడం జరుగుతుంది.